నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలంలోని వివిధ గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ పథకాన్ని గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 విడతల్లో మొదటి విడత ₹1,00,000 వరకు అమలు పరచడం జరిగిందన్నారు. ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ అమలు పరచడం 100% జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాములు, ఆర్ఐ రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శరణ్ నాయక్, బర్ల ఆనంద్, కాంగ్రెస్ పార్టీ యువజన మండల ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర, మల్రెడ్డిపల్లి గ్రామ సీనియర్ నాయకులు శివకుమార్, క్యాతన్పల్లి గ్రామ నాయకులు లాలప్ప, బి లాలప్ప, మాజీ ఎంపీటీసీలు బసవరాజ్, శేఖర్, మాజీ సర్పంచులు కృష్ణారెడ్డి, విఠలాపూర్ పాండు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు వీలైనంత వరకు అదే గ్రామాల్లోకి వచ్చి ఇస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకొని ఇవ్వడం కన్నా ఆ గ్రామానికి నేను వచ్చినట్టు ఎప్పుడైతే లేకపోతే ఎలక్షన్ టైంలో వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా అమ్మా మళ్ళీ మీరు అంటారు. ఈ రూపంలో వస్తాయి కదమ్మా, అవునా కాదా? మళ్ళీ మేము తిట్టకుండా మళ్ళీ ఎప్పుడో 5 సంవత్సరాలు ఓటు అడుగుతా కానీ మళ్ళీ అప్పుడే వచ్చినావు మళ్ళీ రాలేదని మీరు అడుగుతారు. ఈ రూపంగానే వచ్చి మిమ్మల్ని కలుస్తా. మీ ఊర్లలోనే కళ్యాణ లక్ష్మి చెక్లు నాకు వీలైనంత వరకు వచ్చే కళ్యాణ కొన్ని గ్రామాలు ఎంచుకుంటా, ప్రతిసారి కొన్ని గ్రామాలు ఎంచుకుంటా, ఆ గ్రామాల్లోకి వచ్చి ఇచ్చిపోతా. ఆ విధంగా ప్రయత్నిస్తా. తర్వాత